చేసిన పాపాలు ఊరికే పోవని అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తల విషయంలో అదే జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడు విపక్షాలను ఉక్కుపాదంతో అణిచివేశారు. నేతలు కార్యకర్తలను జైలుకి పంపించిన సందర్భాలు కోకొల్లలు. ప్రస్తుతం ఏపీలో సీన్ రివర్స్ అయింది. కూటమి పాలన ఏడాది సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తలు రోడ్లపైకి వస్తున్నారు. వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారికపై జరిగిన దాడిని ఖండించారు మాజీ సీఎం జగన్. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ని సూటిగా ప్రశ్నిస్తూ పలు అంశాలు లేవనెత్తారు. మేం అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటూ చిన్నపాటి హెచ్చరిక చేశారు. వైసీపీ అసలు రూపం బయటపడింది. తాము అధికారంలోకి వస్తే మా పాలన ఎలా ఉంటుందో ముందుగా చెబుతున్నారు జగన్. అరెస్టులు కొనసాగుతాయని చెప్పకనే చెబుతున్నారు. గత వైసీపీ పాలన గురించి చెప్పనక్కర్లేదు. విపక్ష నేతలు ఏదైనా నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటే ఇళ్ల నుంచి బయటకు రానిచ్చేవారు కాదు పోలీసులు. యాక్ట్ 30 అమల్లో ఉందని హౌస్ అరెస్టులు చేసేవారు. కూటమి సర్కార్ అలా చేయలేదు. వైసీపీ నేతలు సభలు సమావేశాలు పెట్టుకుంటున్నారు. కాకపోతే క్యాడర్ని కాపాడుకునేందుకు మాటలు హద్దులు దాటుతున్నాయి. అధికారంలో ఉన్నట్టుగా వైసీపీ క్యాడర్ రెచ్చిపోవడంతో పోలీసులు తమ పని చేసుకుపోతున్నారు. అయినా సరే వైసీపీకి చెందిన కొందరు నేతలు హద్దులు దాటేస్తున్నారు. జగన్ తర్వాత ఆ స్థాయిలో మాట్లాడారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆ విషయంలో రేపో మాపో ఆయనకు నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు పోలీసులు. శనివారం కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉప్పల హారికపై గుడివాడలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య చిన్నపాటి తోపులాట ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చైర్పర్సన్ వాహనం డ్యామేజ్ అయింది. ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు జగన్. పోలీసుల సమక్షంలో దుర్భాషలు ఆడుతూ దాడి చేయించారంటూ రాసుకొచ్చారు. దీన్ని పరిపాలన అనరని, చంద్రబాబు శాడిజం అంటూ ప్రస్తావించారు. రాజకీయ పార్టీగా మా కార్యక్రమాలు మేం చేసుకోకూడదా అంటూ ప్రశ్నించారు. మా వాళ్లను ఎందుకు హౌస్ అరెస్టులు చేయాల్సి వస్తోందంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఆనాడు వైసీపీ పాలనలో కూడా ఇవే చేశామంటూ మాజీ సీఎం మర్చిపోయినట్టున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి, పిన్నెల్లి, ఎంపీ మిథున్ రెడ్డి, నందిగం సురేష్, పోసాని కృష్ణమురళితో పాటు ఎంతో మందిపై తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టారంటూ ఆరోపించారు. ఇదే సాంప్రదాయం రేపటి రోజు మా ప్రభుత్వంపై ఉంటే ప్రతిచర్యగా కొనసాగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అంటూ కూడా రాసుకొచ్చారు. రాజ్యాంగబద్ధ పాలనను, చట్టాన్ని పూర్తిగా గాలికొదిలేసి మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తిస్తే పరిస్థితులు ఇలాగే ఉండిపోవన్నారు. మీరంతా ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలకు, దారుణాలకు, అన్యాయాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ప్రజల తరపున హెచ్చరించారు. ఇకనైనా శాడిజం వదిలి ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని, లేకుంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని రాసుకొచ్చారు.